ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. ఈరోజు మంగళవారం కనుక ఈ రోజున చక్కగా మనందరము కూడా ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కనుక మనము ఒక 5 రూపాయల బిళ్ళతో కనుక రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మనకున్నటువంటి కష్టాలు, బాధలు, అప్పులు అన్నీ కూడా తీరిపోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్క మాటలో చెప్పాలి అంటే 5 కోట్ల అప్పు కూడా ఉన్నా సరేనండి, తీరిపోయి ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే స్థాయి నుంచి ఒకరికి అప్పు ఇచ్చేటటువంటి స్థాయికి మనం ఎదుగుతాం. అంత శక్తివంతమైన ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది 5 అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య, అదృష్ట సంఖ్యగా చెప్తూ ఉంటారు. 5ని చాలామంది లక్కీ నెంబర్ అని కూడా అంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి 5 రూపాయల బిళ్ళ పరిహారం అనేది మన యొక్క తలరాతనే మార్చేస్తుందండి. ఒక్క రాత్రిలోనే మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ అనుకుంటాం కదా, ఏంటి ఇంతగా మార్పు వచ్చింది, ఇంతగా మాకు కలిసి వస్తుంది, అప్పులన్నీ కూడా అసలు మేము తీరిపోతాయి అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. మా జీవితం అంతా కూడా బాధలే అనుకున్నాము. అయినా సరే కానీ ఏదో ఒక శక్తి మాలో ప్రవేశించినట్లుగా మా జీవితమే, జాతకమే మారిపోయింది. ఇక మేము పుట్టింది కష్టాలకే, బాధలకే అని చెప్పేసి ఏమిటంటే మనలో మనం చాలాసార్లు కూడా కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇలాంటి వాటన్నింటినీ కూడా తీసేసి మనకు కూడా అదృష్టం ఉంది, మనం కూడా సుఖపడగలుగుతాము అని చెప్పేసి అలాంటి ఆ జాతకాన్ని మార్చేటటువంటి శక్తి అనేది 5 రూపాయల బిళ్ళకు ఉంది ఫ్రెండ్స్. 5 అనేది చాలా శక్తివంతమైనటువంటి శక్తి సంఖ్య అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య 5 రూపాయల బిళ్ళ అంటే లక్ష్మీదేవి రూపంగా మనం చెప్పుకోవచ్చు కూడా. కనుక పవిత్రమైనటువంటి 5 రూపాయల బిళ్ళతో మనం గనక మంగళవారం రోజు సరిసమైనటువంటి పరిహారం ఈ 5 రూపాయల బిళ్ళ గనక ఎలా చేయాలి ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామా. ఈరోజు ఏంటంటే మంగళవారం అండి, చక్కగా మనం అన్నీ శుభ్రం చేసుకుని పూజ కూడా శుభ్రంగా ప్రిపేర్ అవుతూ ఉన్నాం కదా. మనం అన్నిటిని కూడా చేసుకుని లోపల దేవుడి గదిని కూడా శుభ్రం చేసుకుని ఉంటాము. తప్పనిసరిగా మనం అవకాశం చక్కగా వినియోగించుకుని ఈ పరిహారం కూడా చేసుకున్నాము అనుకుంటే కనుక ఖచ్చితంగా బిజీగా ఉన్నా కూడా పొద్దున పూట పిల్లలతో హడావిడిగా ఉంటుంది కదండి. ఎవరైనా స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. ఇట్లా కుదరనప్పుడు ఏంటి అంటే మనకు ఏదైనా ఇల్లు చక్కగా పసుపు నీటిలో ఉప్పు కలిపి అలాగ చేసుకున్నా కూడా సింపుల్గా అయిపోతుంది. పూజ కూడా చేసేసుకుని మన అవకాశం కుదిరితే చాలామంది కూడా నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా, ఎంతోమంది ఉన్నాం కదా, అలా చేసుకుంటూ ఉంటాము. అలా దీపారాధన చేసుకోవడం వలన ఏంటి అంటే మన బాధలు, కష్టాలు, దరిద్రాలు చాలా వరకు కూడా తుడిచిపెట్టుకుపోతాయండి. ఇంట్లో అయితే కనుక నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉంటామో ఆ ఇంట్లో చాలా వరకు కూడా కష్టాలు, బాధలు అంటే దరిద్రమైనటువంటి సమస్యలు అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు పెద్ద పెద్ద గొప్పవాళ్ళు ఇలా ఉంటారు కదా, అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకుంటూ ఉంటారు. వారి యొక్క రహస్యాలు ఇవేనండి. వారిని మనం గమనించుకున్నట్లయితే పూజలను, పరిహారాలను ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా చేయటం వల్లనే వారికి కష్టానికి తగ్గినట్లుగా కలిసిబాటు తనం అనేది ఉంటుంది. అలాంటి కలుసుబాటు కోసం మా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం కూడా దీపారాధన చేసుకోవడం వల్ల మనకు అనేక దోషాలు అనేవి పోయి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. దీపం ఏంటి అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటాం. దీపం ఏంటి అంటే దరిద్రాన్ని తరిమి కొట్టి మన జీవితంలో సంతోషాలు, ఆనందాలు నింపి కలుసుబాటు కోసం చాలా బాగా చీకటిని తరిమి కొట్టి మనకు వెలుగుని ఎలాగైతే ఇస్తుందో అలాగే మన జీవితంలో వెలుగులు నింపడానికి దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కనుక కుదిరితే మనకు అవకాశం ఉంటే దీపారాధన చేసుకుని మంగళవారం రోజు ఏంటంటే ప్రత్యేకంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి బట్టలు, అలాగే ఎరుపు రంగు అంటే టమోటాలు, ఇలాంటి ఎరుపు రంగు కందిపప్పు ఇలాంటివి కూడా మనం చక్కగా వండకూడదండి. ఇలాంటి నియమాలు పాటించాలి. నలుపు రంగు బట్టలు కానీ పరిహారం చేసేటప్పుడు మనం ధరించకూడదు. ఇట్లా రోజున మాంసాహారం అనేది అసలు పొరపాటును కూడా చేసుకోకూడదు, తినకూడదు. మంగళవారం రోజున మనం ఈ రోజున ఏంటంటే పనులు ఎన్ని ఉన్నా కూడా మంచి పనులు అలక్ష్యం చేయకూడదండి. ప్రయాణాలు ఏదైనా కూడా అవి లేకపోతే ఏదైనా పనులు చేయకూడదు. మంగళవారం అసలు మంచిది కాదు ఇట్లా అనుకుంటుంటారు కదా, మంగళవారం మంచిది కాదని ఎప్పుడు అనుకోవద్దండి. మంగళవారం చాలా చాలా మంచిది.
మంగళవారం రోజున మంచి పనులు మనం ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అసలు ఎప్పుడూ కలగదు. కనుక ఏ సమయం అనేది కొంచెం ఏదైనా తెలిసిన వాళ్ళకి పెద్దవాళ్ళని కనుక్కుని దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ పరిహారం వచ్చినటువంటి ఏంటంటే మనలో చాలామంది కూడా ఏంటండి ఎంత కష్టపడినా కూడా మనకు కలిసి రావడం లేదే అని అనుకుంటూ ఉంటారు కదా. ఇంట్లో కలిసి రావట్లేదు, అవసరాలు కూడా తీరక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. అంటే ఇంకా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి, సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా అయిపోయాయి. డబ్బు అనేది మంచినీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంది. కొంతమందికి ఆడవాళ్ళకి మనం గమనించినట్లయితే అండి, మా ఆయన అసలు సంపాదించట్లేదు, ఎంత సంపాదించినా కూడా మాకు కుటుంబానికి సరిపోవడం లేదు, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేకపోతున్నారు. ఒక 1000 రూపాయలు చీర కొనుక్కుందామన్నా కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఏదన్నా ఒక చిన్న బంగారు ఉంగరం అయినా, ఒక జత పోగులు తెచ్చుకుందాం అన్నా డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకా ఏంటంటే పిల్లలకి ఏదైనా ఫీజులు అన్నా లేవు అంటారు, ఏదన్నా తినడానికి తీసుకురమ్మన్నా లేవు, అంటే ఏది అడిగినా కూడా లేవు 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 అని చెప్పేసి ఇంట్లో ఏంటండి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. కనీస అవసరాలు కూడా తీరక గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఆ పరిస్థితులకి ఏంటంటే అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా అనేది వస్తూ ఉంటుంది. మరి అప్పులు చేసుకుంటే అప్పులు ఇచ్చే వాళ్ళు ఊరికే ఇవ్వరు కదండి, వడ్డీ కోసం ఆశపడే ఇస్తారు. ఆ వడ్డీలు తిరిగి ఏంటంటే నెల నెల వడ్డీలు కట్టలేక అసలు కన్నా కూడా వడ్డీల బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదో ఒకటి చెరువుగా అమ్ముకోవటము, మొత్తం చాలా పెద్ద అమౌంట్లు అవ్వటము, ఉన్న ఇల్లు వాకిళ్ళు కూడా అమ్ముకోవడం, ఇట్లా జరుగుతూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది చాలామంది విషయాల్లో. అసలు ఎందుకు మాకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు మాకు కలిసి రావడం లేదు. కొంతమంది ఏంటంటే టైం పాస్ పనులు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకుంటూ చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయి మగవాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో భార్య మాట వినకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా, కుటుంబం అంటే బాధ్యత అనేది లేకుండా చేసి, అంత తెలివి ఉన్నా కూడా చేయకుండా వృధాగా ఫోన్లు చూసుకోవటం, అలా ఇలా ఏంటంటే సమయాన్ని వేస్ట్ చేసుకుంటుంటారు చాలా మగవారు కూడా. దానివల్ల కూడా కుటుంబంలో కలహాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఫోన్ లేనా, ఎప్పుడు చేయాల్సిన పరిస్థితి లేదా అని వచ్చింది అని ఇద్దరు గొడవలు ఆడుకోవడం, కళ్ళు తెరిచినప్పుడు పోయిన ఓపిక రాదు, పోయిన టైం అంతా వెనక్కి వస్తుందా అండి, రాదు కదా. ఇట్లా అనేక కారణాలు చెప్పుకుంటూ పోతే కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కొంతమందికి ఇంటి పరంగా అసలు కలిసి రాదు, మనశ్శాంతి ఉండదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. అలాంటి సమస్యలన్నీ కూడా పోవాలి, ఇంటి పరంగా మాకు బాగా కలిసి రావాలి, మా భార్యాభర్తలు బాగుండాలి, అన్యోన్యంగా ఉండాలి, గొడవలు తగ్గిపోవాలి, బాగా కలిసి రావాలి, సంపాదన పరంగా బాగుండాలి, అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోవాలి అని చెప్పి మనం కనుక 5 రూపాయల బిళ్ళను పరిహారం అనేది చేసుకున్నామనుకోండి, మనకు అద్భుతంగా సిద్ధిస్తుందండి. మనకు ఈ పరిహారానికి వచ్చేటటువంటి 5 రూపాయల బిళ్ళలు 4 కావాలి. 4 అంటే 4 5లు 20 రూపాయలు, 5 రూపాయల బిళ్ళలు కావాలి. 20 రూపాయలు అయినే పనికి రాదన్నమాట. 5 రూపాయల బిళ్ళలు 4 తీసుకుని వాటిని ఏంటంటే శుభ్రంగా పసుపు నీటితో కానీ పాలతో కానీ శుభ్రంగా క్లీన్ చేసుకుని, ఎందుకు అని అంటే ఎన్నో చేతులు మారి వస్తూ ఉంటాయి కదండి, మంచి చెడు ఇట్లా ఎన్నో రకాల చేతులు మారుతూ ఉంటాయి కనుక ఏమన్నా దోషాలు ఉన్నా కూడా మనకు పోతాయి అన్నమాట. కనుక అట్లా పసుపు నీటితో కానీ పాలతో కానీ కడుక్కొని మళ్ళీ మామూలు నీటితో తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత అలా చేసుకుని మనం పూజ చేసుకుంటాం కదా. పూజ నలుపు రంగు బట్టలు మాత్రం ధరించవద్దు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా 5 రూపాయల బిళ్ళను 4 బిళ్ళలు తీసుకుని, ఒకవేళ పూజ చేయడానికి కుదరకపోయినా మామూలుగానైనా సరే మనకు ప్రకృతి అనేది సపోర్ట్ చేస్తుంది కనుక దైవం మన బాధను మనకు కుదరకపోవచ్చు, సహకరించకపోవచ్చు, ఒక్కొక్కరు చేయడానికి కుదరదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని ఏమీ లేదండి. మామూలుగానైనా సరే చేసేసుకోవచ్చు, స్నానం మాత్రం తప్పనిసరిగా చేసుకుని ఇది గుర్తుంచుకోండి. ఇక ఇలా తీసుకుని దానికి వచ్చేటప్పుడు ఏంటంటే మన పూజ దగ్గర గంధం వాడతాం కదండి. గంధము అంటే దేవుడి పటాలకు గంధం కుంకుమలు పెట్టుకుంటాం కదా, అట్లా గంధం అనేది తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని అలా కనుక ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకు మీద మనం ఏంటంటే దీపం పెట్టుకుని దీపారాజన మనం పూజ చేసినా చేయకపోయినా సరే పరిహారం చేసేటప్పుడు మాత్రం దీపారాజన వెలిగించుకుని అట్లా పెట్టుకుని ఆ 5 రూపాయల బిళ్ళలు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కటి 5 రూపాయల బిళ్ళను తీసుకుని ఈ గంధం పేస్ట్తో ముంచి పెట్టేయాలి. అంతే, గంధం 5 రూపాయల బిళ్ళకు మొత్తం కూడా అయ్యేటట్లు అందులో ముంచాలన్నమాట. గంధం పేస్ట్ మొత్తం కూడా అయ్యేటట్లుగా చేసుకుని అలా పెట్టుకున్న తర్వాత 20 అనేది ఎందుకంటే 4 5 రూపాయల బిళ్ళలు 4 ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను మన మీద మన ఇంటి పరంగా కూడా దిష్టి అనేది ఉంటుంది కదండి. నలుగురు ఏడుపులు, 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలు, దోషాలు అలా అన్నీ కూడా పోయి
మనకి నలుదిక్కుల నుంచి కూడా మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవడానికి 5 రూపాయల బిళ్ళలు తీసుకుని 20 రూపాయలు అన్నా కూడా అదృష్ట సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అలా తీసుకుని గంధం ప్లేట్లో ఆ 4 కాయిన్స్ని పెట్టుకుని ముంచుకుని తమలపాకు మీద పెట్టేసుకుందాం. తమలపాకు మీద మనం పూజ చేసుకునేటప్పుడు దీపారాధన అంటే దీపం వెలిగించుకుంటాం కదా, అక్కడ పెట్టుకుందాం. అక్కడ పెట్టుకుని ఇక ఈ 5 రూపాయల బిళ్ళలను ముంచిన తర్వాత పక్కన తమలపాకు మీద పెట్టుకుని ఇంకో తమలపాకు తీసుకుని దాని మీద పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఈ 5 రూపాయల బిళ్ళలను అది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిదండి. ఉదయమైనా చేసుకోవచ్చు కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. మనకు అవకాశం కుదరినట్లయితే ఒకవేళ సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే అప్పటికప్పుడు పూజ చేయడానికి కుదిరినా కుదరకపోయినా మనం ఉదయం చేసుకుంటాం కదా, 5 రూపాయల బిళ్ళ అప్పుడు పెట్టుకుని బిళ్ళలు చేసుకోవచ్చు. మనం మామూలుగా సాయంత్రం పరిహారం చేసేసుకుందాం, ఇబ్బంది అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ప్రకృతి అంతా కూడా మనం చేసే మంచి పని చెడుని అంతటినీ కూడా గమనిస్తూ ఉంటుంది. మనం చక్కగా దైవం వింటుంది కనుక చక్కగా చేసుకుందాం. ఇక తమలపాకు మీద పెట్టినటువంటి 5 రూపాయల బిళ్ళల్ని మనం పూజా గదిలో పెట్టుకుని అట్లా వదిలేసిస్తే ఇక వాటిని కదిలించొద్దు. అట్లా సాయంత్రం మొత్తం రాత్రంతా ఉంచేసుకుని చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుందాం. మాకు అప్పులు తీరిపోవాలి, మాకు బాగా కలిసి రావాలి, కష్టాలు బాధలన్నీ పోవాలి, మేము సంతోషంగా ఉండాలని సంకల్పం చెప్పుకుని ఇక అట్లా పెట్టేసేసుకోండి. తెల్లవారితే ఇంకేముందండి, అక్షయ తృతీయ మరుసటి రోజు ఏం చేస్తామంటే హుండీలో కానీ లేదా ఎవరన్నా దానంగా కానీ దానంగా చక్కగా ఇచ్చుకుంటే కనుక ఎందుకంటే దోషం పోవాలి అని చెప్పుకొని చేసుకుంటున్నాం కనుక, అప్పులు పోవాలి, మాకు మంచి జరగాలి, చెడు ఏదైనా ఉంటే పోవాలని చెప్పుకొని చేసుకుంటున్నాం కనుక వాటిని దానంగా ఇచ్చేసుకుంటే హుండీలో వేసుకున్నా సరే ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకున్నటువంటి ఏదైనా ఇబ్బందులు సమస్యలు మూసుకుపోయిన ధనద్వారాలు అన్నీ కూడా తెరుచుకుని మనకు ధనపరంగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం రోజు ఈ 5 రూపాయల బిళ్ళ చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇలా తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత మనం గమనించుకున్నట్లయితే అప్పులు తీరిపోవడం, ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం, భర్త సంపాదన పెరగడం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అత్యద్భుతమైనటువంటి మార్పులు చూసి మనమే ఆశ్చర్యపోతారు మీరే. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కనుక అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ పరిహారాన్ని మనం అందరం చేసుకోవాలి. ఏం చేయాలి ఏంటి అనేది మనకు చక్కగా ఈ రోజు అంతా తెలుసుకున్నాం కనుక రేపు అక్షయ తృతీయ రోజున మనం ఆ కాయిన్స్ని చక్కగా దానం చేసినట్టు ఉంటుంది. ఎంతో గొప్ప పరిహారం అండి ఇది, మాటల్లో చెప్పలేనిది. అసలు ఎంత చెప్పుకున్నా దీని గురించి తక్కువే. ఎందుకంటే ఎంత గొప్ప పరిహారం మనందరం కూడా ఈరోజు చక్కగా మనం అందరం చేసుకుని అక్షయ తృతీయ రోజున ఆ కాయిన్స్ని కనుక చక్కగా ఎవరికైనా దానం ఇచ్చుకుంటే కనుక ఇంతకంటే గొప్ప పరిహారం ఏముంటుందండి. ఆ రోజున చేసే చిన్న దానమైనా సరేనండి ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తుందని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనకు ఎప్పటి నుంచో అసలు అక్షయ తృతీయ గురించి చెప్పుకోవాలంటేనే చాలా విశేషమైన రోజు అండి. మనకు ఆ రోజు ఎంత మంచి జరుగుతుందంటే ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజు అక్షయ తృతీయ అంటేనే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పండుగలలో అక్షయ తృతీయ పర్వతనానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అంత మాత్రమే కాదండి, ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాలను ఇస్తాయని ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్య పురాణంలో ఉంది. ఈ రోజున కనుక దాన ధర్మాలు చేస్తే అత్యద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం కూడా చెప్తూ ఉందండి. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడు అయిన రోజు అన్నమాట. మహాలక్ష్మి శ్రీహరిని వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేరుందండి. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించుకుని కానీ పూజిస్తే ఇల్లు సిరి సంపదలు కలకల్లాడుతుందని భక్తులు చెప్తుంటారు. ఈ రోజున చేసి అసలు ఏ చిన్నది చేసినా కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. అక్షయ తృతీయ వయసు ధర్మం 4 పాదాల మీద నడిచి ఉన్న కాలం కదా, నేలను ఒక అడుగుతో లోతు తవ్వినా కూడా జలధార పొంగుకొచ్చేదట. అలాంటి అక్షయ తృతీయ దేనికైనా ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అయిపోతుంది. సింహాచలంలో అయితే వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈరోజు మూల విరాట్ మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కలిగిస్తారనమాట ఈ అక్షయ తృతీయ రోజున. ఎంతో గొప్ప అసలు ఎన్నో ఉన్నాయండి. ఈ రోజున అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినము, ద్రౌపది శ్రీకృష్ణుని దుశ్శాసన బారి నుంచి కాపాడిన దినము, బృందావనం, అసలు ఎన్నోనండి. సింహాచల దివ్యక్షేత్రంలో అప్పన్న నిజ రూప దర్శనము అన్నీ ప్రారంభమైన రోజులు అన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుకు ఉన్నాయండి. అన్ని విశేషాలు కలిగిన రోజు మనందరికీ మంచి చేయాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.